कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी प्रणय नायकत्व प्रणय गारी नायकत्व प्रणय गारी नायकत्व सोनिया गांधी जिंदाबाद सोनिया गांधी जिंदाबाद। कांग्रेस पार्टी आविर्भाव दिनोत्सव ఏదైతే 140 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఎంతోమంది మహానాయకులు, ఎంతోమంది గొప్ప గొప్ప యోధులు కాంగ్రెస్ పార్టీని బలపరిచి స్వాతంత్రం తీసుకొచ్చినందుకు కృషి చేసి జైళ్ళకు పోయి అమరులై మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీనే మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు దేశంలో ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కావచ్చు, ఆహార భద్రత చట్టం కావచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు, నెహ్రూ గారి దగ్గర నుంచి ఏవైతే ఇందిరాగాంధీ గారు వీరు తీసుకొచ్చిన విద్యా సంస్థలు కావచ్చు, ఎకనామిక్ రిఫార్మ్స్ల గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ కావచ్చు, ఆధార్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటివి ఎన్నో దేశాన్ని మలుపు తిప్పి ప్రపంచ పటంలో మరి భారతదేశాన్ని ఏదైతే మరి మేము కూడా చట్ట చూపుతాం, మా బలం ఏందో అని దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చింది, 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చూపెట్టింది. మరి అదే బాటలు, అదే అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా రైజింగ్ తెలంగాణ అని ఒక ఆలోచనతో మరి ఈనాడు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం నిరుపేదలకు, ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే. ప్రజలకి, రైతులకు అత్యంత దగ్గర పార్టీ. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు విషయానికి వస్తే 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా ఇల్లులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మళ్ళా నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఇచ్చి మన నిరుపేదలకు ఒక మంచి గూడు కట్టించే కార్యక్రమం చేస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసుకుంటూ అది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలం చేకూర్చుకుంటూ ఇక పథకాలన్నీ ప్రజల వద్దకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు తీసుకుపోయి రానున్న ఏ ఎలక్షన్లు కావచ్చు, ఏదున్నా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో అటు బీజేపీల బండి సంజయ్, ఈటల రాజేందర్ గారు ఇద్దరు, పాడి కౌశిక్ రెడ్డి గారు ముగ్గురు ప్రచారం చేస్తూ కలిసి అభ్యర్థులని పోటీలో పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. అత్యధిక స్థానాలు సర్పంచ్ ఎలక్షన్ల ఈనాడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నాం.
20-30 ఏళ్ల చరిత్రలో ఇన్ని సీట్లు హుజురాబాద్లో వచ్చుడు ఇదే మొదటిసారి. సో ఈ రకంగా ముందుకు పోతున్నాం కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు పాలనలో ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో ఖచ్చితంగా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న ఏ ఎలక్షన్లైనా స్థానిక సంస్థలు కావచ్చు, రానున్న ఎలక్షన్ల మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మరి ఇక్కడ మా కార్యకర్తలు పనిచేస్తారు.